ఈ వీడియోలో మనం ఆంగ్ల భాష ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అయితే నేర్చుకుందాం అనమాట. ఇందులో ఈ ఇంగ్లీష్ లెటర్స్ అంటే ఆంగ్ల అక్షరాలు అనమాట. ఇంగ్లీష్ అక్షరాలు ఎలా పలకాలి, ఎలా పిలవటం కాదు ఎలా పలకాలనేది నేర్చుకుందాం అనమాట. ఏ ఉంది ఏబిసి ఇలా కాకుండా ఇవి తెలుగులో ఎలా పలకాలో మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మనకి ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఆ ఆ లేదా ఆ అని అయితే పలుకుతాం. బి బ బ సి స్. కొన్నిసార్లు ఎక్కువసార్లు అయితే ఎస్ అని పలుకుతాం అనమాట. కొన్ని తక్కువ రేర్ కేసెస్లో తక్కువసార్లు క్ క్ అని పిలవాల్సి వస్తుంది ఇంగ్లీష్ పదాల్లో. ఈ ఇంగ్లీష్లో వచ్చిన గోలేదనమాట. ఒక్కొక్క అక్షరం ఒక్కోసారి ఒక్కోలాగైతే ప్రవర్తిస్తుంది, పలకవలసి వస్తుంది వేరు వేరు ఒక్కోసారి. ఇక డి వచ్చేసరికి డ్ డ్ ఈ ఈయనైతే ఏ అని పలుకుతాం అనమాట ఇంగ్లీష్ పదాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్లో. తర్వాత ఫ్ ఎఫ్ని అయితే ఉఫ్ అని అయితే పలకటం జరుగుతుంది. తర్వాత జీని అయితే గ అని పలుకుతాం అనమాట. ఇంకా హెచ్ని అయితే హ హ అని పలుకుతాం, కనపడుతుంది కదా. ఐని అయితే ఈ అని పలుకుతారనమాట. ఇంకా నెక్స్ట్ జే జ. తర్వాత కే క్ ఎల్ ల్ ఎం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ MAN మ్యాన్, మా ఎన్ న్. దీనికి సంబంధించిన వివిధ పదాలు కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓని ఓనే పలుకుతాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువ సార్లు అయితే. తర్వాత పి పైన పలుకుతారనమాట. క్యూ ఖ రెండో కాన్మత ఒత్తు ఖ అని అయితే పలుకుతాం అనమాట. తర్వాత ఆర్ ర్ అని అయితే పలుకుతాం అని. ఎస్ని అయితే ఎస్ అని అయితే పలుకుతాం. తర్వాత టీ ట. తర్వాత యునైతే కొన్నిసార్లు ఆ అనే పదం కూడా వస్తుంది, కొన్నిసార్లు అని అయితే వస్తుంది, కొన్నిసార్లు యు అని కూడా వస్తుంది అనమాట. వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది వివిధ సందర్భాల్లో వివిధ పదాల్లో. ఓకేనా. ఉవ్వు. తర్వాత డబ్ల్యూ కూడా సేమ్ అలాగే అనమాట. మ్యాక్సిమం కొన్ని పదాలు డబ్ల్యూ యూజ్ చేస్తారు, కొన్ని పదాలకి వి యూజ్ చేస్తారనమాట. ఇంగ్లీష్తో వచ్చిన తలకాయ నొప్పి అంతే అనమాట. మనకి 56 ఎన్నో అక్షరాలు ఉంటాయి తెలుగు అక్షరాలు. ఈ ఇంగ్లీష్లో 26 ఉన్నాయి. వాటి 26తోనే వాళ్ళు అన్ని పదాలు అయితే సర్ది పెట్టుకోవాలి, అన్ని పలకటం ఉచ్చారణలో. ఓకేనా. ఎక్స్ అయితే వస్తుంది. తర్వాత వై యాతో ఈ అనమాట. తర్వాత జెడ్ అని అయితే పలకటం అయితే జరుగుతుంది.